హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉండబోతున్నాయి. ఎందుకనంటే మనం ఆల్మోస్ట్ ఫినాలే దశకి చేరుకున్నాం కదా. ఇక మన బిగ్ బాస్ రచ్చ ప్లాన్ చేస్తున్నాడబ్బా. యాక్చువల్లీ ఈ వారం ఆర్ నెక్స్ట్ వారం వచ్చేసి టికెట్ టు ఫినాలే టాస్క్ కాస్త జరగబోతుంది అనమాట. సో ఈ టాస్క్ లో ఎవరు విజేతలు అవుతారు, ఎవరు ఎలాంటి ఎఫర్ట్స్ పెడతారు అనేది మనకు తెలియబోతుంది. బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్, సార్థక్ అండ్ అలేఖ్య హారిక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 8 లోపలికి. అదేంటి వైల్డ్ కార్డ్ గా వస్తున్నారా, ఎన్ని రోజులు ఉంటారు, అయినా ఈ టైంలో వైల్డ్ కార్డ్ ఏంటి, ఇలా అన్ని ప్రశ్నలు మీకు కూడా వచ్చే ఉంటాయి కదా. ఆగండి, వాళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్ గా రావట్లేదు, జస్ట్ గెస్ట్ గా మాత్రమే వస్తున్నారన్నమాట. వీళ్ళిద్దరు వచ్చేసి ఒక క్విజ్ టాస్క్ ని పెట్టడం జరిగింది. అఖిల్ సార్థక్ వచ్చి అందరితో చాలా బాగా మాట్లాడతాడనమాట. అవినాష్ తో అయితే ఫుల్ పలకరించేస్తాడు. ఎందుకనంటే అవినాష్ అండ్ అఖిల్ ఒకే సీజన్ లో కలిసి ఉన్నారు కాబట్టి. సో ఇక ఆ తర్వాత నబిల్ తో కూడా చాలా బాగా మాట్లాడతాడు, గౌతమ్ కృష్ణతో కూడా మాట్లాడతాడు. బట్ నిఖిల్, పృథ్వీతో మాత్రం కొంచెం డిస్టెన్స్ ని అయితే మెయింటైన్ చేస్తాడు. అఖిల్ వచ్చేసి యాక్చువల్లీ సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు, కానీ నిఖిల్ వాళ్ళు కూడా సీరియల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా హై స్టేజ్ లో ఉన్నారు. అందుకనో ఏమో తెలియదు, కానీ అఖిల్ మాత్రం వాళ్ళిద్దరికి ఎడమొహం పెడమొహమే చూపెట్టాడని నాకైతే అనిపించింది. ఇక అలేఖ్య హారిక వచ్చేసి అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. యాజ్ ఇట్ ఈస్ యాక్టివ్ పిల్లలాగా అదర్ కొట్టేసిందంటే నమ్మండి. ఇకపోతే అఖిల్, సార్థక్ అండ్ హారిక వచ్చేసి ఒక క్విజ్ ని అయితే పెడతారు. అది వచ్చేసి మన టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా. యాక్చువల్లీ ఈ టాస్క్ ని కొన్ని లెవెల్స్ లాగా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది బిగ్ బాస్. ఆ డిఫరెన్షియేషన్ లో భాగంగా లెవెల్ 1 ఆఫ్ టాస్క్ లో అది కూడా అఖిల్, సార్థక్ అండ్ అలేఖ్య హారిక చేతుల మీదుగా ఈ క్విజ్ లో కొంతమంది అయితే సెలెక్ట్ అవుతారు. సో అలా నెక్స్ట్ లెవెల్ లో ఎవరు కంటెండర్ గా అవుతారు, అలా లెవెల్స్ బట్టి అందరికి కలిపి లాస్ట్ గా ఒకటి టికెట్ టు ఫినాలే టాస్క్ కాస్త పెట్టడం జరిగింది. సో ఇలాంటి అన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మీరు ఏం చేయాలో తెలుసుగా, సింపుల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. మిగతా అంతా నేను చూసుకుంటాను.